వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో మై నేమ్ ఇస్ రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. సో చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్లో అడుగుతున్నారు, డెవలపర్గా వెళ్ళాలా, టెస్టర్గా వెళ్ళాలా, ఎవరు డెవలపర్గా వెళ్తే బాగుంటుంది, ఎవరు టెస్టర్గా వెళ్తే బాగుంటుంది. సో నాకున్న ఎక్స్పీరియన్సెస్తో డెవలపర్గా వెళ్తే బెటరా, టెస్టర్గా వెళ్తే బెటరా అనేది నా పర్సెప్షన్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. ఫస్ట్, ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో చాలామంది ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు, ఆర్కిటెక్ట్ ఉంటాడు, ప్రొడక్ట్ ఓనర్, ప్రాజెక్ట్ మేనేజర్, స్క్రమ్ మాస్టర్, డెవలపర్, టెస్టర్, అడ్మిన్, డెవాప్స్ ఇంజనీర్, ఇలా చాలామంది ఉంటారు. కొంచెం డెవలపర్ గురించి, టెస్టర్ గురించి ఎక్కువ మాట్లాడదాం. సో అసలు డెవలపర్ ఏం చేస్తాడు అంటే, సో డెవలపర్ మెయిన్గా మనకి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ ఫేజ్లో ఇన్వాల్వ్ అవుతాడు. బిల్డ్ ఫేజ్ అంటే ఏంటి అంటే, సో ఒక ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని దాన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్గా కన్వర్ట్ చేసుకుని, ఆర్ లో లెవెల్ డిజైన్గా కన్వర్ట్ చేసుకుని, ఆ లో లెవెల్ డిజైన్ నుంచి కోడ్ డెవలప్ చేసి, రైటింగ్ కోడ్ అంటాం మనం. సో కోడ్ డెవలప్ చేసిన కోడ్ కరెక్ట్గా ఉందో లేదో రివ్యూ చేసి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ కోడ్ని క్రియేట్ చేసుకుని, ఆ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ కోడ్ని మేనేజ్ చేస్తూ ఈ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ కోడ్ని టెస్ట్ చేసుకుని, యూనిట్ టెస్టింగ్ అంటాం, ఆర్ కాంపోనెంట్ టెస్టింగ్ అంటాం, టెస్ట్ చేసి ఏమైనా బగ్స్ వస్తే లోకల్గానే ఆ బగ్స్ని యూనిట్ టెస్టింగ్లో వచ్చిన బగ్స్ని ఫిక్స్ చేసుకుని, ఈ కోడ్ని అదర్ కాంపోనెంట్స్తో ఇంటిగ్రేట్ చేసుకుని, ఈవెన్ స్టార్టప్ కంపెనీస్ అయితే ఇతనే కోడ్ డిప్లాయ్ చేసుకోవడం కూడా చేస్తాడు. ఇది జనరల్గా ఒక డెవలపర్ టిపికల్ జాబ్ ఇది. సో దీనికి ఏముండాలి అంటే, డెవలపర్ అవ్వాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, కోడింగ్ నాలెడ్జ్ డెప్త్ ఉండాలి, అండ్ ఎబిలిటీ టు డిజైన్ అండ్ బిల్డ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఈ స్కిల్స్ ఉండాలి. అదే టెస్టింగ్కి వస్తే ఏమవుతుందంటే, సో టెస్టర్ జాబ్ ఏంటంటే, టెస్టర్ కూడా ప్రాజెక్ట్ బిగినింగ్ నుంచి ఉంటాడు. సో ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని, డిజైన్ అర్థం చేసుకుని, దాన్ని అనాలిసిస్ చేసి, దానికి కావాల్సిన టెస్ట్ ప్లాన్స్, టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్ క్రియేట్ చేసి, వన్స్ మనకి కోడ్ టెస్టింగ్ సర్వర్లో డిప్లాయ్ చేసినప్పుడు సో ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి, సో ఆ కోడ్లో ఆ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేసి, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ చేసి, దానిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి, ఆ డిఫెక్ట్స్ని డెవలపర్కి, బిఏకి, స్టేక్ హోల్డర్స్కి కమ్యూనికేట్ చేసి, వన్స్ ఆ డిఫెక్ట్స్ ఫిక్స్ అయిన తర్వాత దాన్ని రీటెస్ట్ చేసి, సో టోటల్గా అప్లికేషన్ మోడిఫికేషన్స్ అనేవి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదని చెప్పి సైడ్ ఎఫెక్ట్స్ అని రిగ్రెషన్ టెస్టింగ్ చేసుకుని, ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ చేసుకుని 100% టెస్ట్ కవరేజ్ ఇస్తూ ఈ కోడ్ మొత్తం వర్క్ అయితే, సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్కి, తర్వాత ప్రీ ప్రొడక్షన్కి, తర్వాత ప్రొడక్షన్కి మూవ్ చేయడానికి టెస్టర్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ప్రాజెక్ట్లో డెవలపర్ ఇంపార్టెంటా, టెస్టర్ ఇంపార్టెంట్ అని ఇద్దరు ఇంపార్టెంట్. అన్డౌటెడ్లీ డెవలపర్ కావాలి, టెస్టర్ కావాలి. అయితే టెస్టర్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలంటే, సో ఎక్స్ప్లోరింగ్ అంటే, సో అసలు అప్లికేషన్ ఎక్స్ప్లోర్ చేసి, సో చాలా ఎక్స్ప్లోరింగ్ అండ్ అనాలిసిస్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి టెస్టర్కి. అలాగే టెస్టర్కి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎందుకంటే టెస్టర్ ఎవ్రీడే డిస్కస్ విత్ డెవలపర్, ప్రొడక్ట్ ఓనర్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, స్టేక్ హోల్డర్తో హై కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే సో ఎక్స్ప్లోర్ చేయగలగాలి, అనాలిసిస్ చేయగలగాలి, అలాగే హై కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్లస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా టెస్టర్కి ఉండాలి. బికాజ్ ఇవాళ ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఫస్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో టెస్టర్ జాబ్ కూడా అంత ఈజీ ఏమి కాదు. అందులో ఒకటే మాన్యువల్ టెస్టింగ్ ఈజీ, కానీ మిగతావన్నీ ఈజీ కాదు. సో టెస్టర్ జాబ్ ఆల్సో వెరీ పొటెన్షియల్ జాబ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో ఇప్పుడు మరి సో మీకు డెవలపర్ రోలు, టెస్టర్ రోల్ అర్థమైంది కదా. మరి సో ఈ డెవలపర్ రోల్, టెస్టర్ రోల్లో అసలు స్కిల్స్ ఎలాంటి స్కిల్స్ ఉంటే బాగుంటుంది అంటే, సో మనకి సో స్కిల్స్ వచ్చేటప్పటికి, సో డెవలప్మెంట్ ఏంటంటే, డెవలపర్గా ఎవరు బాగా సక్సెస్ అవుతారంటే, హూ ఎంజాయ్ కోడింగ్ అండ్ క్రియేటింగ్ సొల్యూషన్స్, అలాగే హూ లవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్, అండ్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ అల్గారిథమ్స్. వీళ్ళు డెవలపర్గా ఎక్కువ సక్సెస్ అవడానికి చాలా ఇది అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, సో తర్వాత సో టెస్టర్గా ఎవరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయంటే, మనం అంటే ప్రాపర్ అనలిటికల్ స్కిల్స్ కానీ, బగ్ ఫైండింగ్ స్కిల్స్ కానీ, ఎక్స్ప్లోరింగ్ స్కిల్స్ కానీ, ఇవి ఉన్నవాళ్ళు టెస్టర్గా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత సో డెవలపర్గా ఒకసారి డెవలపర్ ప్రోగ్రామర్గా కెరీర్ స్టార్ట్ చేస్తే ఇంకా ఎలాంటి రోల్స్ ఉంటాయంటే మనకి, సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంది, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, మొబైల్ డెవలపర్, ఇలా చాలా డెవలపర్ పొజిషన్స్ కూడా ఉంటాయి. సో ఒకసారి మీరు డెవలపర్ అయితే గ్రోత్ అంటే డెవలపర్ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే,
సో డెవలపర్ లీడ్ డెవలపర్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, ఈవెన్ మీరు కొన్ని స్పెషలిస్ట్ ఏరియాస్ లైక్ ఏఐఎంఎల్లో కానీ డెవాప్స్లో కానీ ఇట్లా కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. అదే టెస్టింగ్ సైడ్ వచ్చేటప్పటికి రోల్స్ ఎలా ఉంటాయంటే మాన్యువల్ టెస్టర్, ఆటోమేషన్ టెస్టర్, పెర్ఫార్మెన్స్ టెస్టర్. సో అదే మీకు ఫ్యూచర్ వచ్చేటప్పటికి టెస్ట్ లీడ్, టెస్ట్ మేనేజర్, సో ఈవెన్ క్యూఏ మేనేజర్ అంటాం మనం. అలా కాకుండా మీరు అక్కడి నుంచి స్క్రమ్ మాస్టర్గా ఎంటర్ అవ్వచ్చు. సో ఇలాంటివి కూడా మీకు కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకొకటి, సో మీరు ఒకవేళ లెర్నింగ్ కర్వ్ అంటే మీరు డెవలపర్ డిసైడ్ అయితే మీకు చాలా స్టీపర్ లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. అంటే ఇట్ రిక్వైర్స్ కంటిన్యూస్ లెర్నింగ్ ఆఫ్ న్యూ లాంగ్వేజెస్. అంటే డెవలపర్గా మీరు కెరీర్ చూస్ చేసుకుంటే సో కంటిన్యూస్ లెర్నింగ్ ఆఫ్ న్యూ లాంగ్వేజెస్ కానీ, న్యూ ఫ్రేమ్వర్క్స్ కానీ, న్యూ టెక్నాలజీస్ గురించి కానీ అవగాహన ఉండాలి. అదే టెస్టర్గా కెరీర్ చూస్ చేసుకుంటే ఎంట్రీ పాయింట్ ఒక్కటే ఈజీ అండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది, చాలా టూల్స్ వస్తున్నాయి. ఒకప్పుడు సెలీనియం ఉండేది, సైప్రస్, రెస్టేషు, టోస్కా, ప్లే రైట్. సో మల్టిపుల్ ఆటోమేషన్ టూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ మనం టెస్ట్ చేయాలి. ఈవెన్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఈవెన్ ఫ్యూచర్లో ఏఐ టెస్టింగ్ వస్తుంది. సో ఒక ఎంట్రీ పాయింట్ ఒక్కటే మాన్యువల్ టెస్టింగ్లో మీకు ఈజీ ఉంటుంది, కానీ ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా కంటిన్యూస్ లెర్నింగ్ అనేది డిఫరెంట్ టూల్స్, డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఇక్కడ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మీకు వచ్చేటప్పటికి వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్. సో వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే సో డెవలప్మెంట్ రోల్ అనేది మోర్ క్రియేటివ్ ఉంటుంది, మోర్ క్రియేటివ్ రోల్ ఉంటుంది. ఆఫెన్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ డిజైనర్స్ కానీ, ప్రొడక్ట్ మేనేజర్స్ కానీ అండ్ అదర్ డెవలపర్స్. అదే టెస్టింగ్ వచ్చేటప్పటికి ఇట్ ఇన్వాల్వ్స్ సో మచ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ స్కిల్, క్లోజ్లీ వర్కింగ్ విత్ డెవలపర్స్, బిజినెస్ అనలిస్ట్, ఎండ్ యూజర్. మెయిన్లీ టెస్టర్కి ఏంటంటే ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ థింకింగ్ అనేది ఉండాలి. తర్వాత ఎవరు డెవలపర్గా బెస్ట్ ఫిట్ అవుతారు అంటే సో హూ ఎంజాయ్ బిల్డింగ్ అండ్ క్రియేటింగ్ సంథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఐ వాంటెడ్ టు బిల్డ్ సంథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే మీరు డెవలపర్గా పర్ఫెక్ట్ ఫిట్ అవుతారు. టెస్టర్గా ఎలా ఫిట్ అవుతారంటే హూ హ్యాస్, అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది ఇలా ఎందుకు వర్క్ అవుతుంది, ఇలా ఎందుకు వర్క్ అవ్వట్లేదు, ఇలా ఇంకా బెటర్గా ఎలా వర్క్ అవుతుంది, ఇలా డీటెయిల్డ్ ఓరియంటేషన్ మైండ్ సెట్ ఉంటుంది. ప్రతి విషయం తెలుసుకుని ప్రతి విషయం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి టెస్టింగ్ అనేది బెస్ట్ ఫిట్ అవుతుంది. అలాగే కొంతమందికి అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది, శాలరీ ఎలా ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ థింక్ చేస్తే డెవలపర్కి టెస్ట్కి కూడా మంచి ప్యాకేజీలు ఉంటాయి. అయితే లిటిల్ హయ్యర్లో డెవలపరే ఉంటుంది, లిటిల్ హయ్యర్లో డెవలపర్ ఉంటుంది. అలా అని ఆటోమేషన్ టెస్టింగ్ని తీసేయాల్సిన అవసరం లేదు. మాన్యువల్ టెస్టర్ కొంచెం శాలరీస్ తక్కువ ఉంటాయి, కానీ ఆటోమేషన్ టెస్టర్స్ విత్ కోడింగ్ స్కిల్స్ కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే డెవలపర్స్ కంటే హై శాలరీస్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ టెస్టింగ్లో కూడా ఒక రోల్ ఉంటుంది, SDET, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ టెస్ట్. ఈ రోల్కి ఖచ్చితంగా చాలా ఈవెన్ 1 year ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా 10 lakhs అబోవ్ ప్యాకేజ్ ఉంటుంది. సో డెవలప్మెంట్ అనేది హైయర్ సైడ్ ఉంటుంది. టెస్టింగ్లో కూడా ఆటోమేషన్కి వెళ్ళినా, SDETకి వెళ్ళినా ఫ్యూచర్ అనేది మీకు ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఇంకా మీకు డెవలపర్ అండ్ టెస్టర్ గురించి ఇంకా ఫర్దర్ కంక్లూజన్ ఉంటే రెండు అటెండ్ అవ్వండి. డెవలపర్ డెమో అటెండ్ అవ్వండి, టెస్టర్ డెమో అటెండ్ అవ్వండి. నేనేం చెప్తానంటే జనరల్గా మీరు ఫ్రెషర్గా ట్రై చేస్తున్నప్పుడు విత్ కోడింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు డెవలపర్ సైడే వెళ్ళండి, కొంచెం లెసర్ కోడింగ్ అనుకుంటే టెస్టింగ్ సైడ్ వెళ్ళండి. రెండవది, కెరీర్లో గ్యాప్ వచ్చినప్పుడు టెస్టింగ్ సైడ్ వెళ్ళటం బెటర్, కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, అలా కాదు మీరు ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు అప్ స్కిల్ అవ్వాలంటే డెవలపర్ సైడ్ వెళ్ళటమే బెటర్. సో మీకు ఇంకా అంటే ఫైనల్గా ఒక చిన్న కంక్లూజన్ ఏంటంటే, ఇఫ్ యూ లవ్ కోడింగ్, క్రియేటింగ్ న్యూ సొల్యూషన్స్ అండ్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్, గో టు కోడింగ్. అండ్ యూ ఎంజాయ్ ఎన్షూరింగ్ క్వాలిటీ అండ్ క్రిటికల్ ఐ ఫర్ డీటెయిల్స్, డీటెయిల్ ఓరియంటెడ్ ఎక్స్ప్లోరింగ్ పర్సన్, దెన్ ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ టెస్టింగ్. అయితే మీరు డెవలపర్గా వెళ్ళాలా, టెస్టర్గా వెళ్ళాలా? మళ్ళీ డెవలపర్లో చాలా ఉన్నాయి, జావా, .NET, పైథాన్, ఫుల్ స్టాక్లో చాలా ఉన్నాయి, మెర్న్, మీన్, ఇలా చాలా రకాల కోర్సెస్ డెవలపర్లో ఉన్నాయి. టెస్టర్లో కూడా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. సో ఏ డెవలపర్లో జావా బెటరా, పైథాన్ బెటరా, .NET బెటరా, టెస్టింగ్లో ఏది బెటర్, ఇంకా మరిన్ని కంపారిజన్స్ అనేవి కమింగ్ వీడియోస్లో నేను చేస్తాను. బట్ మీకు మీ కెరీర్లో డెవలపర్ సైడ్ వెళ్ళాలా, టెస్టర్ సైడ్ వెళ్ళాలనే కన్ఫ్యూజన్ నిజంగా ఉంటే సో ఎవ్రీ సాటర్డే క్వాలిటీ థాట్లో మేము కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం ద్వారా మీరు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందనే క్లారిటీ వస్తుంది. ఇది అటెండ్ అవ్వడం చాలా ఈజీ. మీకు నిజంగా ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి రావాలని ఉంటే మీరు కామెంట్లో మీ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయండి. మా టీమే మీకు కాల్ చేస్తారు, మా టీం మీకు మా మొబైల్ నెంబర్ షేర్ చేస్తారు. అలాగే డెవలపర్కి వెళ్ళినా, టెస్టర్కి వెళ్ళినా సరే సీరియస్గా, సిన్సియర్గా నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ కొట్టొచ్చండి. అది కూడా నేను కెరీర్ గైడెన్స్ క్లాస్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐటీలోకి రావాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఇది సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.